రణ్వీర్ కపూర్, కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్య కావ్యం రామాయణం ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తోంది. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. దాదాపు 105 కోట్లతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యష్ నటిస్తున్న టాక్సిక్ విషయంలో రీఫండబుల్ అగ్రిమెంట్ తో సేఫ్ జోన్ లో నిలిచిన దిల్ రాజు ఇప్పుడు రామాయణం కోసం కూడా అదే స్థాయి బిజినెస్ వ్యూహంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చూస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం చుట్టూ ఇండస్ట్రీ బిజినెస్ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ కపూర్, కన్నడ సెన్సేషన్ యష్ ప్రధాన పాత్రల్లో దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ఈ భారీ ప్రాజెక్ట్ను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 4000 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే రికార్డును తిరగరాస్తోంది. రిలీజ్ కి ముందే జరుగుతున్న 100 కోట్ల వ్యాపార ఒప్పందాలు సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ భారీ చిత్ర మార్కెటింగ్, అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ ఏకంగా $40 మిలియన్ల ఒప్పందంతో సొంతం చేసుకుంది. మరోవైపు ఆడియో రైట్స్ ద్వారానే చిత్ర యూనిట్ సుమారు 75 కోట్లు ఆర్జించగా, దేశీయ మార్కెట్ హక్కుల కోసం ధర్మ ప్రొడక్షన్స్ 250 కోట్ల నుంచి 350 కోట్ల మధ్య భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ రేంజ్ బిజినెస్ చూస్తుంటే భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ అవుతుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ మార్కెట్ హక్కులను కైవసం చేసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రంగంలోకి దిగడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలుగు డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ కోసం ఆయన నిర్మాతల వద్ద దాదాపు 105 కోట్ల భారీ మొత్తంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న పాన్ ఇండియా సినిమాలపై పెట్టుబడులు పెట్టడంలో ఎప్పుడూ ముందుండే దిల్ రాజు రామాయణంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద మరో భారీ సంచలనానికి ప్లాన్ వేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ యష్ తో తెలుగు ప్రాజెక్ట్ నిర్మించే ఆలోచనను బయటపెట్టారు. ప్రస్తుతం యష్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త సమయం పట్టినా ఆయన కీలక పాత్ర పోషిస్తున్న రామాయణం హక్కులను దక్కించుకోవడం ద్వారా ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. భారీ సినిమాల విషయంలో నష్టభయం లేకుండా బిజినెస్ చేయడంలో దిల్ రాజు స్ట్రాటజీ ప్రత్యేకమైంది. యష్ నటించిన టాక్సిక్ తెలుగు హక్కుల విషయంలోనూ ఆయన తెలివైన వ్యూహాన్ని అమలు చేశారు. ప్రారంభంలో 108 కోట్లుగా వినిపించిన ఆ డీల్ ని సుమారు 75 కోట్లకు కుదుర్చుకోవడమే కాకుండా ఫలితంతో సంబంధం లేకుండా రిఫండబుల్ అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నారు. అంటే ఫలితం తారుమారైనా పెట్టుబడికి డోకా లేకుండా సేఫ్ జోన్ లో ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు రామాయణం డీల్ విషయంలో కూడా తన అనుభవంతో కూడిన అదే రిస్క్ ఫ్రీ వ్యూహాన్ని అమలు చేసి తెలుగు నాట గ్రౌండ్ రిలీజ్ కు ఆయన ప్లాన్ చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. దిల్ రాజు తీసుకుంటున్న రిస్క్ ఫ్రీ వ్యూహం తెలుగు బాక్సాఫీస్ విజయానికి ఎంతవరకు సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.